ముంబాయి నటి కాదంబరి జత్వాని కేసులో కీలకమైన అడుగులే. జిందాల్ పేరే ప్రస్తావనకు రావట్ల. వాస్తవంగా బెజవాడ పోలీసులు ఎవరి కోసం ఈ పనంతా చేశారు అన్నది మొదటి నుంచి రైజ్ చేస్తుంది. జిందాల్ కోసం, జిందాల్ని కాపాడటం కోసం ఇక్కడ విద్యాసాగర్తో తప్పుడు కేసు పెట్టించారు అన్నటువంటి. మరి అప్పుడు ఆ కేసులో ఎవరి మీదన కేసు పెట్టాలి? జిందాల్ మీద. కాదంబరి జత్వాని జిందాల్ మీద ఎలాంటి కేసు పెట్టట్లా, జిందాల్ని నిందితుడిగా చేర్చట్లేదు. కానీ ఇక్కడ ఎవరి మీదకి తీసుకొస్తుంది అంటే లోకల్గా ఉన్న పోలీసుల మీద. అది ఆమె తీసుకొస్తుందా లేదా ఆమె ద్వారా పోలీసుల మీదన ఇక్కడ అంటే ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఆంజనేయుల్ని దెబ్బతీయాలనుకుంటున్నారు, కాంతి రాణాని దెబ్బతీయాలనుకుంటున్నారు, అట్లాగే విశాల్ గున్నీని దెబ్బతీయాలనుకుంటున్నారు. వాళ్ళని దెబ్బతీయడానికి ఈమెను అడ్డు పెట్టి ఈమె ద్వారా ఈమె తీసుకునే కంప్లైంట్ల ఆధారంగా చర్యలు తీసుకోబోతున్నారంటే అవునన్న సంకేతమే కనబడుతుంది. ఎందుకంటే అసలు ఈ మొత్తం ఉదంతానికి కారణమైనటువంటి జిందాల్తో ఆమెకు ఉన్నటువంటి తగవు, జిందాల్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టించాడు అని చెప్పి ఇక్కడ జగన్ని జిందాల్ని వదిలేసి మధ్యలో ఉన్నటువంటి చోటా ఆఫీసర్ల మీదకి లేదంటే కనుక అధికారుల మీదకి ఈ కేసుని టర్న్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా తొలి దశలో ఒక ఇద్దరు అధికారుల మీద చర్య తీసుకున్నారు. ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణ, వీళ్ళిద్దరి మీదన సస్పెన్షన్ వేటు వేశారు. నెక్స్ట్ ఫేజ్లో విశాల్ గున్ని, ఆ తర్వాత కాంతి రాణా టాటా, అట్లాగే ఆ తర్వాతన ఆంజనేయులు మీద చర్యకి రంగం సిద్ధమవుతోంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా కనబడుతున్న అంశం.